అందరికీ నమస్తే అండి. తిరుమలలో పరకామణి అంటే అత్యంత పవిత్రమైనది, భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని హుండీలో కానుకలు వేస్తే ఆ కానుకలు లెక్కించే స్థలం పవిత్రమైనది. అందులో హుండీలో కానుకలు నగదు లెక్కిస్తూ రవికుమార్ అనే ఒక గుమస్తా డాలర్స్ చోరీ చేసిన ఘటన అందరికీ తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు ఈ కేసులో అసలు దొంగలు ఎవరు అనేది చాలా డెప్త్గా మాట్లాడాల్సిన అంశం. దొంగతనం చేసిన రవికుమార్, సో ఆ దొంగతనం కేసు మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది ఏవిఎస్ఓ సతీష్. చనిపోయాడు, ఈ మధ్య చనిపోయాడు, లాస్ట్ మంత్. అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్. ఆ తర్వాత ఆ కేసును దర్యాప్తు చేసింది తిరుపతి పోలీసులు, 1 టౌన్ అండ్ 2 టౌన్ పోలీసులు, అండ్ దానికి సంబంధించి దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఆ కేసును రాజీ చేసింది అప్పటి టీటీడీ పెద్దలు. ఇక్కడ మనం చోరీ చేసిన రవికుమార్ని దొంగనాల, ఆ కేసుని రాజీ చేయడానికి ఒత్తిడి చేసిన టీటీడీ పెద్దలను, అప్పటి టీటీడీ పెద్దలను దొంగలనాలా, లేదా ఫిర్యాదు చేసి ఒత్తిడికి లొంగిపోయి ఒప్పుకున్న సతీష్ కుమార్ని అనాలా, లేదా ఈ కేసు మొత్తాన్ని దర్యాప్తు చేసి నీరుగార్చేలా సెక్షన్లు, వీక్ సెక్షన్లు, బలహీనమైన సెక్షన్లు నమోదు చేసి కేసు దర్యాప్తును నీరుగార్చిన పోలీసులను దొంగనాలా? చూడండి, అసలు ఎవరంటారు దొంగలు? ఇక్కడ వ్యవస్థలో ఒక దొంగతో ఒక పోలీసు రాజీ పడితే ఆ దొంగతనం బాధితులు కూడా, అంటే ఎవరి ఇంట్లో అయితే దొంగతనం జరిగిందో వాళ్ళు కూడా రాజీ పడితే, అందరూ కలిపి రాజీ పడి కుట్ర చేస్తే అంతిమంగా నష్టపోయేది ఎవరు? వ్యవస్థకు నష్టం జరుగుద్ది. సో ఇప్పుడు అదే జరిగింది మన రాష్ట్రంలో. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ పవిత్రతకు భంగం కలిగింది, ప్లస్ వ్యవస్థకు నష్టం జరిగింది. ప్రజల్లో నమ్మకం కోల్పోయింది. పోనీ దర్యాప్తు ఏమైనా వివరంగా జరుగుతోంది, లోతుగా వెళ్తున్నారంటే వెళ్ళే టైంకి ఏదో ఒక ఆటంకం వస్తుందన్నమాట. సో ఇది 2023లో అప్పుడు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రవికుమార్ అనే గుమస్తా చోరీ చేస్తూ పట్టుబడ్డాడు. ఆ తర్వాత అతని మీద పోలీస్ కేసు నమోదైంది. పోలీస్ కేసు నమోదైన నెల రోజుల్లోనే అతనితో రాజీ చేసేసుకొని అతని ఆస్తులు, 14 కోట్ల విలువైన ఆస్తులు టీటీడీకి రాయించారు. ఇది అధికారికంగా రికార్డుల్లో చూపించారు. అతను తప్పు చేశాడు, తప్పు చేసిన తప్పును ఒప్పుకున్నాడు, నిజాయితీపరుడైపోయాడు, స్వామివారి సొమ్ము దోచుకున్నందుకు పశ్చాత్తాపడ్డాడు, కాబట్టి స్వామివారికి రాసిచ్చేశాడు 14 కోట్ల ఆస్తులు అని తెర మీదకు చూపించారు. కానీ తెర వెనక సుమారుగా 25 కోట్లకు పైగా విలువైన ఆస్తులు పర్సనల్గా అతన్ని భయపెట్టి బెదిరించి లాగేసుకున్నారనేది ఒక ఆరోపణ. సరే, ఇది కాసేపు పక్కన పెడితే అందులో పోలీసుల పాత్ర కీలకం. సాధారణంగా ఇటువంటి కేసును పోలీసులు ఎంత సీరియస్గా తీసుకోవాలి, కానీ ఒక్కొక్క పోలీసు ఏం చేశారనేది చూస్తే 1 టౌన్ సిఐగా అప్పుడు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన నేర తీవ్రత తగ్గించేలాగా సెక్షన్లు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో కనీస వివరాలు కూడా పొందుపరచాల. సాధారణంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చాలా కీలకం, ఏ కేసునైనా దర్యాప్తు చేయాలంటే. అందులో నేర తీవ్రతకు తగిన సెక్షన్లు ఉండాలి, అండ్ ఎఫ్ఐఆర్లో అన్ని అంశాలు ఉండాలి. ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాలు ఛార్జ్షీట్లో డీటెయిల్డ్గా ఇస్తారు. సో ఈయన ఎఫ్ఐఆర్లోనే అవేమీ లేకుండా పైన టచ్ చేసి వదిలేశాడనమాట. సో ఇవన్నీ కూడా ఫిర్యాదుదారు మీద ఒత్తిడి తీసుకొచ్చాడని ఎవరైతే ఆ సతీష్ కుమార్ ఉన్నాడో, ఫిర్యాదు చేసిన వ్యక్తి, అతని మీద ఒత్తిడి చేసి రాజీ చేసుకునేలా ఒప్పించడంలో ఈ జగన్మోహన్ రెడ్డి కీలకం అనేది సిఐడి విచారణలో బయటపడింది. అలాగే 2 టౌన్ సిఐగా పనిచేసిన చంద్రశేఖర్ గారి పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఈయన ఆస్తులు కూడా అమాంతం పెరిగాయి. ఆ నిందితుడి నుంచి రికవరీ చేసిన నగదు విషయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే చంద్రశేఖర్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈయన కూడా ఇప్పుడు విఆర్లోనే ఉన్నారు. అలాగే రామలక్ష్మిరెడ్డి 1 టౌన్ ఎస్ఐ, పరకామణి చోరీ కేసులు నమోదు చేసింది ఈయనే. నిందితుడు రవికుమార్ను అరెస్ట్ చేయకుండా సిఆర్పిసి 41A నోటీసులు ఇచ్చి వదిలేశారనమాట. తర్వాత కొందరు ఒత్తిళ్లకు తలొగ్గి కేసు రాజీ చేయించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అలాగే అప్పటి సివిఎస్ఓ, ప్రస్తుతం ఈస్ట్ గోదావరి ఎస్పీగా ఉన్నారంట, నరసింహకిషోర్ గారు. సో పరకామణి చోరీ తర్వాత కేసు అంతా, రాజీ అంతా కూడా ఈయన సివిఎస్ఓగా, అంటే చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా. ఇప్పుడు ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ ఏమో ఏవిఎస్వి, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి, ఈయన చీఫ్ విజిలెన్స్ అధికారి అనమాట. సో ఈయనకు తెలియకుండా ఇదంతా జరగదుగా.
ఈ రాజీలు ఫిర్యాదు చేయడం ఈయనకి తెలియకుండా జరగదు, ఫిర్యాదు వెనక్కి తీసుకోవడం ఈయనకి తెలియకుండా జరగదు. మరి ఈయనకి తెలిసి జరిగితే ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు అప్పుడే చర్యలు తీసుకోలేదు? కాబట్టి ఈయన పాత్ర కూడా ఏమిటి అనేది విచారిస్తున్నారు. సో అప్పుడు సతీష్ కుమార్ మీద ఒత్తిడి ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాల మీద ఇదంతా జరిగింది, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఏం తేల్చారు, మీ దర్యాప్తులో ఏం తేలింది, నిందితుడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కేసు అంత త్వరగా ఎలా ముగించగలిగారు అనేది మొత్తం ఈయన ద్వారా ఆరా తీస్తున్నారు. అలాగే ప్రస్తుతం సిఐడి ఎస్పీగా ఉన్న అప్పటి తిరుపతి ఎస్పీగా ఉన్న పరమేశ్వర్ రెడ్డి గారి పాత్ర మీద కూడా అనుమానాలు ఉన్నాయి. ఇట్లా అంటే ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు ఇక్కడ దొంగతనం చేసింది రవికుమార్, కానీ ఆ దొంగతనం మొత్తం చక్రం తిప్పి తెర వెనక నడిపించింది అప్పటి టీటీడీ పెద్దలు, అంటే భూమన్ కరుణాకర్ రెడ్డి అండ్ బ్యాచ్. తెర ముందు మొత్తం నడిపించింది పోలీసులు. ఎవరి చేత ఫిర్యాదు వెనక్కి తీయించుకోవాలి, ఎవరిని బెదిరించాలి, ఎవరి చేత ఆస్తులు రాయించాలి, ఎప్పుడు రాయించాలి, ఏ విధంగా చేయాలి, ఇలా మొత్తం చేసింది వీళ్ళు. దీనిలో వీళ్ళు లబ్ధి పొందింది కూడా కొంత ఉంది. ఇప్పుడు అందరూ అంత పవిత్రులు అయితే ఇంక సమాజం ఎందుకు ఇలా ఉంటుంది, వ్యవస్థ ఎందుకు ఇలా ఉంటుంది? సో ఆయన దొంగతనం చేశాడు కాబట్టి ఆయన ఆస్తులు టీటీడీకి రాశాడంట. అలా అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? మరి మాకేంటని అడుగుతారు కదా. సో అలా వీళ్ళు కూడా భారీగానే లబ్ధి పొందారు. సో ఒక దొంగ దగ్గర దొంగతనం చేసిన నీచులు ఉన్నారనమాట. ఆ నీచులు ఎవరు మీరు తేల్చండి అని హైకోర్టు నిన్న సిఐడికి చెప్పింది అండ్ ఏసీబీకి కూడా చెప్పింది. మీరు వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయో కనుక్కోండి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులు కొన్నారో చూడండి, అండ్ ఈ కేసులో ఏం జరిగిందో మొత్తం మీరు కనిపెట్టండి సిఐడికి చెప్పింది. సో మొత్తానికి పరకామన్ విషయం చాలా డెప్త్గా వెళ్తే సంచలన అంశాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.